తెలంగాణ పోలింగ్ శాతం 65కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రాంగ్ రూమ్ల దగ్గర మూడంచెల భద్రత కొనసాగుతుంది. మరో 20 రోజుల పాటు ఈవీఎంలు స్ట్రాంగ్ రూముల్లోనే ఉంటాయి. దేశ భవిష్యత్తుతో పాటు రాజకీయ నాయకుల భవిత్యం కూడా ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. దేశవ్యాప్తంగా మిగిలిన 3 విడతల పోలింగ్ తర్వాత ఒకేసారి జూన్ 4న ఫలితాలు వెలువడతాయి. రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఎలాంటి ఏర్పాట్లు కొనసాగుతాయి, ఎవరిని లోపలికి అనుమతిస్తారు, సీసీ కెమెరాలను ఎవరెవరు పర్యవేక్షిస్తారు అనే అంశాలపై అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. ముగిశాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పటిష్ట బందోబస్తు కొనసాగుతుంది. అసలు స్ట్రాంగ్ రూమ్ల దగ్గరికి ఎవరిని అనుమతిస్తారు, ఎవరిని అనుమతించారు, ఈ 20 రోజుల పాటు కూడా ఎట్లాంటి చర్యలు ఇక్కడ తీసుకుంటారు, మనం ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రస్తుతం బందోబస్తు కూడా కొనసాగుతుంది స్ట్రాంగ్ రూమ్ల దగ్గర. ఈ స్ట్రాంగ్ రూమ్లలో ఎవరిని అనుమతిస్తారు, ఎవరికి అనుమతి ఉండదు, ఎలా ఉంటుంది సార్ ఇక్కడ అన్ని చర్యలు? ముషీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 274 పోలింగ్ స్టేషన్లలో ఏదైతే ఓట్స్ పోల్ అయినటువంటి ఈవీఎంస్ అన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్లో రిజర్వ్ చేయడం జరిగింది. ఈ ప్రిజర్వ్ చేసినటువంటి వాటిలో 4 రూమ్లు ఉంటాయి. ఆ 4 రూములలో ఏ అండ్ బి అంటే యూజ్ చేసినవన్నీ కూడా ఏ అండ్ బి కేటగిరీ అంటారు. వాటిని అన్నింటినీ కూడా 2 రూముల్లో భద్రపరచడం జరిగింది. అదేవిధంగా ఒక ట్రైనింగ్వి, తర్వాత మిగతావి డిఫెక్టివ్ అన్నీ కూడా ఒక రూమ్లో, రిజర్వ్ అన్నీ కూడా ఒక రూమ్లో మొత్తం కూడా సీల్ వేయడం జరిగింది. నిన్న రాత్రి 1:45 అబ్జర్వర్ గారు, తర్వాత క్యాండిడేట్స్, తర్వాత ఎలక్షన్ ఏజెంట్ వీళ్ళ సమక్షంలో వాటిని సీల్ చేయడం జరిగింది. సీల్ చేసినటువంటి ఈ స్ట్రాంగ్ రూమ్ను ఏదైతే కౌంటింగ్ రోజు మాత్రమే ఇది తెరవడానికి వీలుంటుంది. ఆ విధంగా సీల్ చేసి సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్కు ఇది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ వాళ్ళ ఆధీనంలో ఈ స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయి. దీనికి 3 అంచెల సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేస్తారు. దాంట్లో ముందు సిఏఎఫ్, ఆ తర్వాత ఆర్మ్డ్ ఫోర్స్, ఆ తర్వాత లోకల్ పోలీసు వాళ్ళు కూడా ఉంటారు. మరి దీనికి సంబంధించి ఏసీపీ స్థాయిలో ప్రతి 8 గంటలకు ఒకరు టర్న్ డ్యూటీ చేస్తూ పోలీసు వాళ్ళ బందోబస్తు రెగ్యులర్గా చూడడం జరుగుతుంది. అదేవిధంగా కమాండెంట్ కూడా సిఏఎఫ్ కమాండెంట్ కూడా ఇక్కడ పోస్ట్ చేస్తారు. ఆయన ఆధ్వర్యంలో షిఫ్టింగ్స్ అన్ని కూడా నడుస్తాయి. ముఖ్యంగా ముషీరాబాద్ లో 45% అనేది నమోదైంది. ఇప్పటివరకు చూసుకున్న లెక్క ప్రకారం చూసుకున్న 45 చేంజ్ ఉంది. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి ఈ ముషీరాబాద్ అనేది వస్తుంది. అంటే ఈ పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా ఉంటే దాన్ని బట్టి స్ట్రాంగ్ రూమ్ అనేది డిసైడ్ ఉంటుంది సార్. మొత్తం ముషీరాబాద్ నియోజకవర్గం అంతా కూడా ఇక్కడే ఉంటుందా? ఓన్లీ ముషీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినవి 274 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించినవి మాత్రమే, ఈ సెగ్మెంట్కి సంబంధించినవి ఇక్కడ భద్రపరచడం జరిగింది. పోలింగ్ శాతం విషయంకి వచ్చి 45.25% అనేది 5 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్. ఆ తర్వాత ఫర్దర్గా ఇంకో 1 అవర్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. రాత్రి అంతా కూడా మొత్తం టాబులేషన్ చేసిన తర్వాత మొత్తం 49.09 మొత్తం పోలింగ్ శాతం మన ముషీరాబాద్కు సంబంధించి వచ్చింది. అంటే దాదాపుగా 1,51,500 చిలుకు ఓటర్లు ఈ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అయితే ముషీరాబాద్ పరిధిలో ఏమైనా ఈవీఎంలు మొరాయించడం లాంటివి జరిగాయి సార్? ఒకవేళ జరిగితే అలాంటి ఈవీఎంలు కూడా ఇలాంటి స్ట్రాంగ్ రూమ్లు ఉంటాయా, సపరేట్ ఉంటాయా? అంటే ఏవైతే డిఫెక్టివ్ ఉన్నటువంటి ఈవీఎంస్, ఈ డిఫెక్టివ్ మొరాయించడం అనేది 2 రకాలు. మొదటిది మాక్ పోల్లో మొరాయిస్తాయి. మాక్ పోల్లో మొరాయించిన వాటికి రీప్లేస్ చేస్తాం. రీప్లేస్ చేసినవన్నీ కూడా పక్కకు పెట్టేసుకొని డిఫెక్టివ్ కింద చూపిస్తాం. ఆ మాక్ పోల్ అయిన తర్వాత యాక్చువల్ పోల్లో కూడా జరుగుతాయి. మాక్ పోల్లో మనకు దాదాపుగా 8 బియూస్ సియూస్ కలిపి 8 వచ్చినాయి. మరి యాక్చువల్ పోల్లో 5 మాత్రమే వచ్చినాయి. అవి కూడా 3 వీవీప్యాడ్లు యాక్చువల్ పోల్ స్టార్ట్ అయిన తర్వాత మార్చాల్సినటువంటి అవసరం ఏర్పడింది. 3 బియూలను మార్చినాము. సియూలో ఏ ఒక్కటి కూడా మార్పు చేయలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఒక 3 రోజుల వ్యవధిలోనే మనకు రిజల్ట్స్ వచ్చేసాయి కౌంటింగ్ కేంద్రాల దగ్గర. అంటే ఎక్కువ రోజులు అక్కడ భద్రపరచాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మాత్రం 3 దశలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి మన దేశవ్యాప్తంగా. వీటన్ని జరగాలి అంటే 20 రోజులు కూడా ఇలాగే కొనసాగుతుందా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడున్న ప్రొసీజరే ఉంటుందా? మొత్తం టోటల్ గా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి మాన్యువల్ లో ఉన్నటువంటి భద్రత మాత్రమే ఏర్పాటు చేస్తారు. ఇది మొత్తం ఎంటైర్ కంట్రీ కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. రైట్. ఇది
అభ్యర్థులు తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల భవితవ్యం కూడా స్ట్రాంగ్ రూమ్లోనే నిక్షిప్తమై ఉంది. ఈ స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కూడా 3 అంచెల భద్రత ఉంటుంది. అభ్యర్థులు ఏజెంట్లు కూడా లోపలికి అనుమతి ఉండదు, వాళ్ళు బయటకు వచ్చి చెక్ చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ అభ్యర్థులకు లోపలికి వెళ్ళాలంటే రిటర్నింగ్ ఆఫీసర్ సైన్ తీసుకొని ఆ తర్వాత లోపలికి అనుమతి చేయడం అనేది ఉంటుందని ముషిరాబాద్కి సంబంధించిన అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ అంటున్నారు. కెమెరామెన్ జానకితో విశాల్, స్వతంత్ర న్యూస్. ఆదిలాబాద్లో